ఈ సమావేశంలో చెప్పడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా ఈ తెలుగు నెలలో పరిస్థితులు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఇది మన పార్టీలో మహానాడు కార్యక్రమం జరుగుతాయి. ప్రజలందరూ దుఃఖంగా అందరికీ నమస్కారం. ఇప్పుడు మొత్తం ఫస్ట్ క్లస్టర్ రాజుపాలెం మండలం వస్తుంది. అది వెల్లాల కళ్యాణ మండపం. రాజుపాలెం మండల అందరూ కూడా తెలుసుకోవాల్సిందిగా రాజుపాలెం వెల్లాలలో కళ్యాణ మండపంలో ఫస్ట్ క్లస్టర్ జరుగుతుంది. రెండో క్లస్టర్కు చౌడూరు, కాకిరేనిపల్లె, పెద్దశెట్టిపల్లె, నరసింహాపురం, శంకరాపురం, కొత్తపేట, దొరసానపల్లె, చౌటపల్లె వీటన్నిటికీ కలిసి గోపీకృష్ణ స్కూల్. మూడో క్లస్టరు లింగాపురం, మీనాపురం, ఖాదరాబాద్, తాళమాపురం, కల్లూరు, సీతంపల్లె ఇవన్నీ కలిసి అమూల్య ఫంక్షన్ హాల్ అని లింగాపురంలో ఉంటుంది. ఈ గ్రామ ప్రజలంతా కూడా అక్కడ అటెండ్ కావాల్సి ఉంటుంది. ఈ గ్రామ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ మెంబర్స్ అంతా. గోపురం, రాధానగర్, చెన్నమరాజపల్లె, ఉప్పరపల్లె, బంక చిన్నాయిపల్లె ఇవన్నీ కామిశెట్టి కాలేజ్. ఇది నాలుగో క్లస్టర్. అమృతానగర్, కొత్తపల్లె, కానపల్లె, యానాద్రి కాలనీ, టీచర్స్ కాలనీ ఇవన్నీ కలిసి ప్యారడైజ్ ఫంక్షన్ హాల్. ప్యారడైజ్ ఫంక్షన్ హాల్ అని మన ఆటోనగర్ దగ్గరలో. ఇవన్నిటి అక్కడ ఎందుకు పెడతానంటే ఏ ఏరియాలో ఆల్మోస్ట్ ఏ ఏరియా అది ఆ ఏరియాలోనే పెట్టుకోవాలనే ఉద్దేశంతో ఎక్కడికక్కడ నిర్వహణ చేసే విధంగా. ఎందుకంటే జీపీఎస్ కోఆర్డినేట్స్ అంటే మీరు ఎక్కడ పెడుతున్నారనేది కూడా వాళ్ళ లొకేషన్ కూడా వాళ్ళకి తెలియజేయాలి. 1వ వార్డు, 2వ వార్డు, 3, 4, 36, 40, 41 ఇవన్నీ కలిసి గోల్డెన్ పార్క్. 1వ వార్డు, 2వ వార్డు, 3, 4, 36, 40, 41 ఇవన్నీ కలిసి గోల్డెన్ పార్క్లో. గోల్డెన్ పార్క్ దొరసానపల్లి రోడ్డు, బొల్లవరం దొరసానపల్లి రోడ్లో వస్తుంది. 5, 6, 7, 8, 9, 14 వార్డులు బాలాజీ ఫంక్షన్ హాల్. మన బాలాజీ గ్యాస్ ఏరియా అంటే శ్రీనివాస్ నగర్. 15, 16, 17, 18, 19, 21 ఇది రాయల్ ఫంక్షన్ హాల్. రాయల్ ఫంక్షన్ హాల్ సుందరాచల వీధి. 10, 11, 12, 13, 19, 20 ఈ వార్డులన్నీ కలిపి ఏకేఆర్ లాడ్జ్, హోమస్పేట. 31, 29, 30 సోమలారపల్లి, ఈశ్వరెడ్డి నగర్, పెన్నానగర్ ఇవన్నీ కలిసి బిఎంఎం ఫంక్షన్ హాల్, భారత్ ఫంక్షన్ హాల్ బైపాస్. 22, 23, 24, 25, 27, 28, 32 ఈ వార్డులన్నీ తోట వీర క్షత్రియ కళ్యాణ మండపం, వసంతపేట. 31, 32, 33, 35, 36, 39, 41 ఇవన్నీ దేవాంగ ఫంక్షన్ హాల్. కాబట్టి ఎక్కడికక్కడ అంటే మీ ఏరియాలో ఏ ఏరియా వాళ్ళకి ఆ ఏరియాలో ఫంక్షన్ హాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది, ఒక మీటింగ్ ఇది. కాబట్టి తప్పనిసరిగా ఈ వార్డు ఇన్ఛార్జీలు కానీ లీడర్లు కానీ ఒక్కొక్క బూత్కు పనిచేసిన వాళ్ళైనా సరే ఇది మన కార్యక్రమము, తెలుగుదేశం పార్టీ కార్యక్రమం అని భావించి తప్పనిసరిగా దీన్ని విజయవంతం చేసేదానికి ప్రతి ఒక్క కార్యకర్త బాధ్యత తీసుకొని పనిచేయాలని చెప్పి 2 రోజులు ప్రతిరోజు 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు. ఇప్పుడు ఈ చెప్పినది ఇది ఫైనల్. వీటన్నిటినీ గమనించి మళ్ళీ కావాలంటే ఒకసారి చెక్ చేసుకొని మీరందరికీ కూడా తెలుగుదేశం పార్టీ మన ఆఫీస్, ఎమ్మెల్యే గారి ఆఫీస్ నుంచి అందరికీ మళ్ళీ ఆ వార్డు ఇన్ఛార్జీలకు, లీడర్లకు అందరికీ ఫోన్ ద్వారా మన కమ్యూనికేషన్ వస్తుంది. మీకు ఎక్కడ ఏం కదా అని ఆలోచించాల్సిన పనిలే. తప్పనిసరిగా ఆ వార్డు ఇన్ఛార్జీలు కానీ, బూత్ ఇన్ఛార్జీలు కానీ, కేఎస్ఎస్లు కానీ మెంబర్స్, తెలుగుదేశం పార్టీ మెంబర్స్నే ఎక్కువ మనం తీసుకొని రావాల్సి ఉంటుంది మీటింగ్కు. ఊరికి ఎవరన్నా మనం కావాలంటే ఒక 100 మంది, 200 మందిని మనుషులు తీసుకొని వచ్చి మన అటెండెన్స్ చూపించినాం, హాల్ నిండా చూపించినామంటే అటెండెన్స్ కుదరదు మనకు. కాబట్టి కంపల్సరిగా ఇది తెలుగుదేశం పార్టీ ఫంక్షను. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే ఈ కార్యక్రమానికి హాజరు కావాలా.
అది దృష్టిలో పెట్టుకొని తెలుగుదేశం పార్టీ మెంబర్షిప్ ఉండేదానికి సభ్యత్వం ఉండటం వల్లనే ఎక్కువగా మనం ఈ పార్టీ కార్యక్రమానికి తీసుకొచ్చే విధంగా చేసి అందరూ హాజరై దీన్ని విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే. ఈ వివాహాది శుభకార్యములకు, పుట్టిన రోజులకు, మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది. మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్, అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి. బుకింగ్ కొరకు సంప్రదించండి. మా సెల్ నంబర్ 9100600238 7799 000211.